విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం షష్టమ సర్గలోని 51వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని షష్టమ సర్గలోని 61వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. నన్ను పావను జేయు మన్ననయేగాక కార్యంబురాకకు గానరాదు ప్రభుని యోగమి కింకర శ్రేణి కిందును పరమ ప్రసాదమై పరగునంద్రు మీరు నిస్పృహలయ్యు కారణం భేదేని కలుగ నాజ్ఞాపింపగలరు నన్ను మీకు సాధ్యము కాని ఏది కార్యం వేమియుండునో తెలియగానోపనార్యు మీకు సాధ్యము కాని ఏది కార్యం వేమియుండునో తెలియగానోపనార్యు. లార ఇది నేను నా భార్య లక్షణాంగి కన్య కుల జీవితంబు మీ కార్యమరసి యాజ్ఞనొసగుడి మీకు ప్రియంబు గూర్చ బాహ్య వస్తు గణంబు లేపాటి వగును బాహ్య వస్తు గణంబు లేపాటి వగును. అనగా ఆర్యులారా, ఓ మహర్షులారా, నన్ను పావను చేయు, నన్ను పవిత్రిని చేయు మన్ననయే గాక కోరికతోనే గాని కార్యంబు వేరే పని రాకకున్ ప్లస్ కానరాదు, మీ రాకకు కనిపించదు. ప్రభుని యోగమి ప్రభుని ఆజ్ఞయే కింకర శ్రేణికి సేవక జనమునకు ఎందును ఎక్కడైనా పరమ ప్రసాదమై పరగునంద్రు అధిక ఫలమంతమై ఒప్పును. మీరు నిస్పృహులయ్యు సంకోచము లేక కారణం భేదేని కలుగన్ కారణమేదైనా ఆజ్ఞాపింపగలరు ఆదేశించుడు నన్ను మీకు సాధ్యము కాని చేయలేని ఏది కార్యంబు ఏ పని ఏమి ఉండునో తెలియగాన్ ప్లస్ ఓపా తెలియకున్నాను. ఇదే నేను నా భార్య లక్షణాంగి కన్య శుభలక్షణములు కల ఈమె నా కుమార్తె కుల జీవితంబు నా సమస్త పరివారము మీ కార్యమరసి మీ పనిని తెలిపి యాజ్ఞనొసగుడి ఆదేశము నిచ్చుడు మీకు ప్రియంబు గూర్చ ప్రియము చేయుట కొరకు బాహ్య వస్తు గణంబులు బాహ్యమైన వస్తు సమూహములు ఏ పాటి వగును ఎంత మాత్రము అయినవి. ఓ మహర్షులారా, నన్ను పవిత్రుని చేయు కోరికతోనే గాని వేరే పని మీ రాకకు కనిపించదు. ప్రభుని ఆజ్ఞయే సేవక జనమునకు ఎక్కడైనా అధిక ఫలవంతమై ఒప్పును. మీరు సంకోచము లేక కారణమేదైనా నన్ను ఆదేశించుడు. మీరు చేయలేని పని ఏమి ఉండునో తెలియకున్నాను. ఇదే నేను నా భార్య శుభలక్షణములు కల నా ఈ కుమార్తె నా సమస్త పరివారము మీ పనిని తెలిపి ఆదేశము నిచ్చుడు మీకు ప్రియము చేయుట కొరకు బాహ్యమైన వస్తు సమూహములు ఎంత మాత్రమైనవి అని ఈ శ్లోకమునకు భావం. అంతరుషులు దాహృత వస్తు యగ్రమాంగీరస మహర్షి గ్రహింప ప్రేరణము జేయదొడంగిరాంగీరసులటు సంతుష్టులగుచు భూధరేశ్వరునకు
జవాబుగా వచింప, భూధరేశ్వరునకు జవాబుగా వచింప. అనగా అంతా అప్పుడు ఋషులు, ఆ ఋషులు ఉదాహృత వస్తు యగ్రము చెప్పబడుచున్న విషయమూలము అంగీరస మహర్షి గ్రహింపన్ గ్రహించుటకు ప్రేరణము చేయదొడగిరి, ప్రేరేపించిరి. అంగీరసులటు ఆ విధముగా అంగీరసుడు భూధరేశ్వరునకు హిమవంతునకు జవాబుగా వచింప, బదులిచ్చుటకు సంతుష్టులగుచు తృప్తిని పొందెను. అనగా అప్పుడు ఋషులు చెప్పబడుచున్న విషయమూలము అంగీరస మహర్షిని గ్రహించుటకు ప్రేరేపించిరి. ఆ విధముగా అంగీరసుడు హిమవంతునకు బదులీయుటకు తృప్తిని పొందెను లేదా మొదలుపెట్టెను అని ఈ శ్లోకమునకు భావము. హిమవంతుని వాగార్థము సమానముగ గుహముఖాంత సంగతి గని తత్సమత ప్రతిధ్వనించెను. హిమాలయుడి మరల పలికి నేమోయనగన్, హిమాలయుడే మరల పలికనేమోయనగన్. అనగా హిమవంతుని, ఆ హిమవంతుని వాగర్థము మాటల అర్థము సమానముగా సరి అయినట్లుగా గుహముఖాంత ఆ కొండ గుహల ముందర నుండి సంగతి గని మాటలు విని తత్సమత దానికి సమానముగా హిమాలయుడే మరల పలికెనేమో ఎనగన్ తిరిగి పలికినా అని అనునట్లుగా ప్రతిధ్వనించెను. అనగా ఆ హిమవంతుని మాటల అర్థము సరి అయినట్లుగా ఆ కొండగుహల ముందర నుండి మాటలు విని దానికి సమానముగా హిమాలయుడే తిరిగి పలికెనా అనునట్లుగా ప్రతిధ్వనించెను అని ఈ శ్లోకమునకు భావము. ఉన్నత శిఖరుండవుగాయున్న భవన్మానసము మహోన్నతమౌటన్ పన్నుగ మా పని త్వయ్యుపపన్నం బయ్యే ననమారు పల్కుల వేళ. అనగా ఉన్నత శిఖరుండవుగాయున్న గొప్ప శిఖరములు కలిగియున్న భవన్మానసము నీ యొక్క మనస్సు కూడా మహోన్నతమౌటన్ అత్యున్నతమైనది గావున పన్నుగా సత్వరమే మా పని మా కార్యము త్వయి ఉపపన్నం వయ్యన్ నీచే చేయబడినది అయ్యెను. అనమారు అని చెప్పుటకు పల్కుల వేళ మాటల వేళ అనగా గొప్ప శిఖరములు కలిగి ఉన్న నీ మనస్సు కూడా అత్యున్నతమైనది కావున సత్వరమే మా కార్యము నీచే చేయబడినది అయ్యెను అని చెప్పుటకు మాటల వేళ అని ఈ శ్లోకమునకు భావము. స్థావరాత్మను చరాచర భూతజాలంబు కాధార కుక్షి విష్మాఖ్య నీవు మృదు మృణాళ ఫణాళి నెట్లోపు శేషాహిధర రసాతల మూలదంతమీవు సంద్రోర్మివార సదమల సంతాన ధార పునీత కీర్తనుడు నీవు పరమేష్ఠి పాద సంభవ భగీరథి జన్మభూమి నా శ్లాఘ్యైక పురుషమేవు. పరమేష్ఠి పాద సంభవ భగీరథి జన్మభూమి నా శ్లాఘ్యైక పురుషమేవు. తిర్యగూర్ధ్వమధ వ్యాప్త దేహుడయ్యే నా త్రివిక్రముడెప్పుడో నీవన్న
నా త్రివిక్రమోపమాకృతి దాల్చి వెలసి నుర్వి నిలచినాడవు గట్టిగా నిశ్చలుడవు నుర్వి నిలచినాడవు గట్టిగా నిశ్చలుడవు అనగా స్థావరాత్మను స్థావర రూపముతో చరాచర భూతజాలంబుకు ఈ చరాచర భూతములకు అనగా జీవులకు ఆధార కుక్షి ఆధారభూతమైన విష్ణ్వాఖ్య విష్ణుడను పేర బరగువాడవు నీవు మృదు మెత్తని మృణాళ తామర పువ్వు వంటి ఫణాళిన్ పడగలతో ఎట్లు ప్లస్ ఓపున్ ఏ విధముగా భరించును శేషాహిధర ఆదిశేషుడు రసాతల రసాతలమున మూలదంతమీవు మూల కారణము నీవు సంద్రోర్మివార సముద్రమునందలి నీటికి సదమల సంతానధార ఎల్లప్పుడూ నీటిని ఇచ్చు ధారగా పునీత పవిత్రమైన కీర్తనుడ నీవు శ్లాఘింపదగిన వాడవు నీవు పరమేష్ఠిపాద బ్రహ్మపాదముల నుండి సంభవము పుట్టిన భగీరథి గంగానది జన్మభూమినాన్ జన్మభూమిగా శ్లాఘ్యైక పురుషమీవు కీర్తించబడిన పురుషుడవు నీవు తిర్యక్ భూమియందు ఊర్ధ్వమధ వ్యాప్త పైకి క్రిందకు వ్యాపించిన దేహుడయ్యన్ దేహము కల ఆ త్రివిక్రముడు ఆ వామనుడవు లేదా త్రివిక్రముడవు ఎప్పుడో నీవా నీవే అన్న నా త్రివిక్రమోపమాకృతి అటువంటి త్రివిక్రమాకృతిని దాల్చి ధరించి వెలసి ప్లస్ ఉర్వి నిలచినాడవు ఈ భూమి మీద నిలచిన వాడవు గట్టిగా నిశ్చలుడవు గట్టిగా స్థిరముగా నిలచిన వాడవు అనగా స్థావర రూపముతో ఈ చరాచర భూతములకు అనగా జీవులకు ఆధారభూతమైన విష్ణుడను పేర బరగువాడవు నీవు మెత్తని తామర పువ్వుల వంటి పడగలతో ఆదిశేషుడు రసాతలమున ఏ విధముగా భరించును దానికి మూల కారణము నీవు సముద్రమునందలి నీటికి ఎల్లప్పుడూ నీటిని ఇచ్చు ధారగా పవిత్రమైన కీర్తితో శ్లాఘింపబడిన వాడవు నీవు బ్రహ్మపాదముల నుండి పుట్టిన గంగానది జన్మభూమిగా కీర్తించబడిన వాడవు నీవు భూమియందు పైకి క్రిందకి వ్యాపించిన దేహము కల ఆ వామనుడవు లేదా త్రివిక్రముడవు ఎప్పుడో నీవే అటువంటి త్రివిక్రమాకృతిని ధరించి ఈ భూమి మీద స్థిరముగా నిలిచిన వాడవు అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.